అనంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన పిలిపించుకున్న పూలి నీలి మీడియాతో ఆయన ఎంతసేపు అయినా మాట్లాడతారు, వాళ్ళు ప్రశ్నలు అడిగే అవకాశం ఉండదు, అది సెలెక్టెడ్ మీడియాతో ఆయన మాట్లాడుతున్నారు. బయట ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది మీ ఇష్టం వచ్చినంతసేపు మీరు మాట్లాడతారు, కానీ శాసనసభకు వెళ్ళిన తర్వాత, శాసనసభకు కానీ శాసన మండలికి కానీ వెళ్ళిన తర్వాత కొన్ని నిబంధనలు ఉంటాయి. అంటే ఆ ఒకవేళ ప్రతిపక్ష స్థానం ఆయనకు ఉంటే ఆ ప్రతిపక్షానికి ఎంత సమయం కేటాయించాలి అనేది శాసనసభ నిబంధనలు స్పష్టంగా చెబుతాయి. అందువలన నేను 3 గంటలు మాట్లాడతాను అంటే అది అధికార పార్టీకి సంబంధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఉండదు. అందువలన 3 గంటలు నాకు సమయం ఇవ్వండి అని చెప్తున్నారు. తర్వాత ఇందులో ఇంకొక అంశం కూడా ఉంది, దాగి ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మీరంతా కావాలంటే శాసనసభకు వెళ్ళిరండి ఆయన చెబుతున్నాడు అంటే, ఇప్పుడు ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఆయన మినహా మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరిలో కూడా మమ్మల్ని శాసనసభకి ఈయన వెళ్ళకుండా మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు, తర్వాత ప్రతిపక్ష హోదా రాదు, అది కావాలని అడుగుతున్నారు, అందువల్ల శాసనసభకు వెళ్లే అవకాశం లేదు, మమ్మల్ని కూడా దూరం చేస్తున్నారు, దీనివల్ల నియోజకవర్గంలో ప్రజలు కూడా మమ్మల్ని తిడుతున్నారు, మిమ్మల్ని మేము ఎన్నుకున్నది శాసనసభకు వెళ్ళమని చెప్పడానికి వెళ్ళి మా సమస్యలు ప్రస్తావించమని చెప్పేందుకు కానీ మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోమని చెప్పడానికి కాదు కదా అని బయట కూడా రాజకీయ విశ్లేషకులు కానీ వీళ్ళంతా కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీరు వెళ్ళిరండి అని అంటే వీళ్ళు ఒక రోజు వెళ్ళొస్తే మళ్ళీ 60 రోజులు ఇంకా టైం వస్తుంది వీళ్ళకి. అది వీళ్ళ అసలు దాంట్లో ఉండే మీరు వెళ్ళిరండి కావాలంటే నేను రాను అని అంటే మిగతా 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి రమ్మనమన్నారంటే వీళ్ళు వెళ్ళి 2 రోజులు అక్కడ సంతకాలు చేసి వచ్చారు అని అంటే, హౌస్ లో కొద్దిసేపు కనిపించి సంతకాలు చేసి వచ్చారు అని అంటే డెఫినెట్ గా వాళ్ళకి మళ్ళా ఇంకొక 60 రోజులు టైం వస్తుంది. ఇప్పటికి శాసనసభ జరిగి ఇప్పుడు 8 రోజులు 8 వర్కింగ్ డేస్ జరుగుతుంది. గతంలో జరిగిన పనిదినాలతో కలుపుకుంటే ఇప్పటి వరకు కూడా 40 రోజులే జరిగింది. అంటే 60 రోజులు కావాలి అంటే 43 రోజుల వరకు జరిగి ఉంటుంది. ఈ 10 కలిపి ఇప్పుడు జరగబోయే 10 రోజులు కలిపితే, కానీ 8 రోజులే జరుగుతుంది. అంటే ఇంకా బడ్జెట్ సెషన్ జరగాలి, వర్షాకాల సమావేశాలు మళ్ళా జరిగితే గానీ అన్ని రోజులు అయ్యే అవకాశం లేదు. అట్లాగే రామారావు గారు అంటే ఈ 23, 24 ఇంకో మీటింగ్ కూడా ఏదో పెట్టుకుంటున్నారు కదా, ఇంకొక దీనికి సంబంధించి వీళ్ళు మరింత అంటే బయటికి ఇది వేరే విధంగా వెళ్ళింది. ఇప్పుడు రాజీనామాలు చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ఉన్న 11లో కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. పైగా ఏంటి, శాసనసభ ఎన్నికలు కూడా కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరగాలని చెప్తున్నారు. అంటే కేంద్ర బలగాల పర్యవేక్షణలోనే గతంలో కూడా పారామిలిటరీ ఫోర్సెస్ వచ్చినాయి. 2024 ఎన్నికల్లో కానీ, 2019 ఎన్నికల్లో కానీ, అంతకుముందు 2014 ఎన్నికల్లో కానీ పారామిలిటరీ ఫోర్సెస్ లేకుండా ఏ రాష్ట్రంలో కూడా శాసనసభ ఎన్నికలు జరగవు. ఎందుకు అని అంటే పారామిలిటరీ ఫోర్సెస్ మూవ్ అవడానికి దశల వారీగా ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 24వ తేదీన జరిగే ఒక కీలక సమావేశం ఏర్పాటు చేశారని చెప్పి వాళ్ళకి సంబంధించిన మీడియానే ప్రచారం చేస్తుంది. ఆ సమావేశంలో మేము ఒకవేళ అసెంబ్లీకి రావాలి అని అంటే మాకు సరైన సమయం కేటాయించాలి అని వాళ్ళు ప్రతిపక్ష అధికార కూటమి ఏం చెబుతుంది, మీరు శాసనసభకు రండి, మీరు సమస్యలపై మాట్లాడితే ఆ సమస్యను తీవ్రతను బట్టి మేము మీకు సమయం కేటాయిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష హోదాకు సంబంధించి కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మొన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష స్థానాన్ని మేమేలా, ప్రభుత్వం ఎలా ఇస్తుంది, శాసనసభ అధిపతి ఎలా ఇస్తారు, మాకు అధికారం లేదు కదా, ప్రజలే మీకు అధికారం ఇవ్వలేదు, ప్రతిపక్ష స్థానం అధికారం మేమెలా ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. అందువలన వీటన్నిటి నేపథ్యంలోనే ఆయన మళ్ళీ వీళ్ళందరినీ వెళ్ళి రమ్మనమన్నాడంటే వీళ్ళకి ఇంకొక 60 రోజులు సమయం వస్తుంది కాబట్టి ఇంకా 2 సంవత్సరాల వరకు వీళ్ళకి వేటుపడే అధికారం ఉండదు, అవకాశం ఉండదు. ఇంకా ఇంకొక 2 సంవత్సరాలంటే దాదాపుగా 3.5 సంవత్సరాలు అవుతుంది. చివరి 1.5 సంవత్సరంలో ఆయన పాదయాత్ర బిగిన్ చేస్తాడు కాబట్టి ఆ యుఫోరియాతో ఎలక్షన్లకు వెళ్ళవచ్చు అనేది అంతర్గతంగా దాగి ఉన్న ఉద్దేశం అనేది తెలుగుదేశం పార్టీ వర్గాలతో పాటు కూటమి పక్షాలు కూడా విశ్లేషిస్తున్నాయి. పవన్.